బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల సెగ ఐపీఎల్ను తాకింది. ఈ అల్లర్ల నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ టీం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మిగతా ఫ్రాంచైజీలతో పోటీ పడి మరీ కోట్లు కుమ్మరించి కొన్న ఆటగాడిని నిర్దాక్షిణ్యంగా వదులుకుంది కేకేఆర్. అయితే ఇది తమ నిర్ణయం కాదని బీసీసీఐ హుకుం జారీ చేసిందని చెప్తోంది. కేకేఆర్ టీంలో అసలేం జరిగింది? ఐపీఎల్కి ముందు ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తున్నాయి? ముస్తఫిజుర్ రెహమాన్ క్రికెట్ లవర్స్ కు ఇది పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఈ బంగ్లా బౌలర్ వేసే యార్కర్ల ధాటికి ప్రత్యర్థి బ్యాటర్ ఎంతటి వాడైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఈ యంగ్ అండ్ డైనమిక్ బౌలర్ ఐపీఎల్లోనే కాదు తన బంగ్లాదేశ్ టీంలోనూ సత్తా చాటుతున్నాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలోనూ ముస్తఫిజుర్ను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. కోట్లు కుమ్మరించైనా సరే ముస్తఫిజుర్ను కొనుక్కోవాల్సిందే అనుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ముస్తఫిజుర్ కోసం 9 కోట్ల వరకు వెళ్ళింది. కానీ కేకేఆర్ మాత్రం 9,20,00,000 ఇచ్చి ఈ ఆటగాన్ని చేజిక్కించుకుంది. కేకేఆర్ తరపున ముస్తఫిజుర్ క్రీజ్లో చెలరేగుతాడని అంతా అనుకున్నారు. ఏం జరిగిందో తెలియదు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ముస్తఫిజుర్ను టీం నుంచి తొలగిస్తున్నట్లు కేకేఆర్ ప్రకటించింది. ఈ నిర్ణయం క్రికెట్ లవర్స్ తో పాటు క్రికెటర్స్ ను కూడా షాక్ కు గురిచేసింది. అయితే ఈ నిర్ణయం తమది కాదని బీసీసీఐ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తోంది కేకేఆర్. ముస్తఫిజుర్ స్థానంలో మరో ఆటగాన్ని రీప్లేస్ చేసుకునే అవకాశం కల్పిస్తామని కేకేఆర్ కి బీసీసీఐ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. బీసీసీఐ మాత్రం ఈ విషయంలో ఇచ్చి ఇవ్వనట్టుగా ఒక క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఆ పరిణామాలు ఏంటి అనే విషయం మాత్రం క్లారిటీగా చెప్పలేదు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లు, హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు బంగ్లాదేశ్ అల్లరి మూకలు హిందువులను ఊచకోతకొస్తుంటే మీరు కోట్లు పెట్టి బంగ్లా ఆటగాన్ని కొంటారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కొందరు హిందుత్వవాదులు. కేకేఆర్ ఆడే మ్యాచ్లను అడ్డుకుంటామని కొన్ని హిందూ సంఘాలు వార్నింగ్ కూడా ఇచ్చాయి. ఈ కారణాలతోనే ముస్తఫిజుర్ విషయంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ ప్లేయర్స్ తరహాలోనే బంగ్లాదేశ్ ప్లేయర్లు కూడా ఐపీఎల్ కు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఆటను ఆటలాగానే చూడాలని, దానికి రాజకీయ రంగు పులమొద్దని చెప్తున్నారు కొందరు క్రీడా ప్రేమికులు. ఒక ప్లేయర్ భవితవ్యాన్ని నిర్ణయించడం క్రీడా రంగానికే చెడ్డ పేరు అంటున్నారు. మరి ఈ విషయంలో బీసీసీఐ వెనక్కు తగ్గుతుందా లేదంటే అదే నిర్ణయంతో ముందుకు వెళ్తుందా చూడాలి.